వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి జీవితంలో అనుకోని పెనుమార్పు వస్తుందని, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలన్నీ ఇప్పుడు బట్టబయలు చేయడానికి ఒక పెను సునామీ తుఫాను వస్తుంది అని జ్యోతిష్యుడు పంతులు గారు చెప్పడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది కదా మనోహరి. ఇంకా అలా మనోహరి ఇప్పుడు ఎవరో ఏంటో నాకు వచ్చే ఆ ముప్పు ఎవరో అని చెప్పి అనుకోగానే కొత్త క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తుంది. తను శృతి అన్నమాట, రాధమ్మ కూతురు శృతి. ఇంకా శృతి పెద్ద దొంగ. ఇంకా అలా వచ్చి రాగానే బస్ స్టాప్లో ఒక మెడలో నగని ఎవరో ఆంటీ మెడలో గొలుసుని దొంగతనం చేసుకొని ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఈ రోజుకైతే పూట గడిచిపోయింది, రేపు కూడా ఇలానే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది శృతి కొత్త క్యారెక్టర్. ఇది ఇలా ఉండగా బాగి ఎఫ్ఎం ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వస్తుంది. ఇంకా అలా బాగి ఇంటికి రాగానే అందరూ డల్గా ఉంటారు. ఏంటి అందరూ డల్గా ఉన్నారు అని అడుగుతుంది బాగి. ఏం లేదు మిస్ అమ్మ అని అంటుంది అమ్ము. ఏ చెప్పండి ఏమైంది అని అడుగుతుంది. ఇంకా జరిగిందంతా అమ్ము చెప్తుంది. ఇలా ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని, అలా ఇంకా వెంటనే ఆరు తనని కాపాడిందని ఇదంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా బాగి వెంటనే అనామిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అనామికని హక్ చేసుకుంటుంది బాగి. ఒక్కసారిగా అనామిక మిస్సమ్మ ఏమైంది మిస్సమ్మ అని అడుగుతుంది. అనామిక, ఇవాళ మీరు ఆకాష్ని ప్రాణాపాయం నుండి కాపాడారు అని తెలిసింది, అందుకే నేను ఇలా మీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది బాగి. ఏంటిది మిస్సమ్మ, ఇది నా బాధ్యత, నువ్వు మా బాధ్యతని మళ్ళీ గుర్తు చేయాలి అనుకోవద్దు. ఎందుకంటే ఇది నన్ను కేర్ టేకర్గా పెట్టుకున్నది ఎందుకు, పిల్లల్ని బాగా చూసుకోవడానికే కదా, నేను అదే చేస్తున్నాను అని అంటుంది హ్యాపీగా అరుంధతి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అమర్కి అరుంధతి గుర్తుకొస్తుంది. ఇంకా వెంటనే అరుంధతి ఫోటో దగ్గరికి వస్తారు అమర్. ఆరు, నువ్వు నాకు దూరమై ఎన్ని రోజులు అయినా ఇంకా నువ్వు నా దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు నీ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. నిన్ను మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా, ఎంతలా నేను బాగీకి దగ్గర అవ్వాలని ప్రయత్నించినా నా మనసు నీ వైపే వెళ్తుంది. ఎందుకో అర్థం కావట్లేదు. ఇటువైపు మిస్సమ్మని దగ్గర చేసుకోలేక, అటువైపు నిన్ను మర్చిపోలేక నా మనసు ఎంతో వేదన చెందుతుంది. అదంతా నీకు ఎప్పుడు అర్థమవుతుంది ఆరు అని చెప్పి పాపం అరుంధతి ఫోటో దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి ఎఫ్ఎం ఆఫీస్కి బయలుదేరుతుంది. అదే టైంకి నిర్మలమ్మ, అమ్మా మిస్సమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అదేంటత్తయ్యా, ఎఫ్ఎం ఆఫీస్కే కదా అని అంటుంది బాగి. అదేంటమ్మా, నీకు అమర్ చెప్పలేదా అని అంటారు సదాశివ. ఏ విషయం మావయ్యా అని అడుగుతుంది. అప్పుడే కరెక్ట్గా రాథోడ్, ఏం లేదు మిస్సమ్మా, ఏమీ లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత చెప్తాలే అని అంటారు. ఏంటి రాథోడ్, అత్తయ్య మావయ్య ఏమో విషయం చెప్పలేదా అంటున్నారు, నువ్వేమో చెప్పాను అంటున్నావు, అసలు ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు మిస్సమ్మా, నీకు ఇవాళ సార్ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆ విషయాన్ని ఇదిగో వీళ్ళిద్దరూ లీక్ చేసేస్తున్నారు అని అంటాడు రాథోడ్. ఏంటి సర్ప్రైజా, ఎప్పుడు రాథోడ్ అని అడుగుతుంది బాగి. వెళ్ళొచ్చాక ఇస్తారు మిస్సమ్మా, నువ్వు బయలుదేరు అని అంటాడు రాథోడ్. ఇంకా పాపం హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతుందనమాట బాగి. అదేంటి, ఇప్పుడు మనం ఆరు పెరిగిన అనాథ శరణాలయానికి వెళ్తున్నామని నువ్వు కానీ బాగీతో చెప్పలేదా అని అడుగుతారు సదాశివ. లేదు సార్ అని అంటాడు రాథోడ్. ఎందుకు అని అడగగానే అప్పుడే కరెక్ట్గా అమర్ అక్కడికి వస్తాడు. నేనే చెప్పొద్దని చెప్పాను నాన్న, ఎందుకంటే ఎంతైనా పాపం బాగి ఈ ఇంటి కోడలిగా వచ్చింది. ఇప్పుడు ఆరు
ఉన్న అనాథ శరణాలయానికి తీసుకువెళ్ళి ఇలా ప్రతి నెలలో 6 చనిపోయిన తేదీన భోజనాలు పెట్టిస్తున్నామని తెలిస్తే ఇంకా నేను 6ని మర్చిపోలేకపోతున్నానా అని బాగి బాధపడుతుంది. బాగి బాధపడడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే రాథోడ్తో చెప్పొద్దని చెప్పాను అని అంటారు అమర్. సర్లే అమర్, మంచి పనే చేశావు. ఎందుకంటే మిస్సమ్మ ఇప్పుడిప్పుడే నీకు దగ్గర అవ్వాలనుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఇంకా అరుంధతి జ్ఞాపకాల్లోనే ఉన్నావు అని తెలిస్తే మిస్సమ్మ మనసు బాధపడుతుంది. వచ్చాక ఎలాగో చెప్దాంలే. సరే రండి వెళ్దామని చెప్పి ఇంక బయలుదేరతారు. అమర్ ఎక్కడికి అని అడుగుతుంది మనోహరి. రా మనోహరి అని చెప్పి ఇంకా మనోహరి, అనామిక అందరూ అరుంధతి పెరిగిన అనాథ శరణాలయానికి బయలుదేరతారు. ఒక్కసారిగా అది చూసి అనామిక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం, మనోహరితో చిన్నప్పుడు ఆటలాడుకోవడం, ఇద్దరు ఇంకా చాలాసేపు ఇద్దరు హ్యాపీగా స్పెండ్ చేయడం, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అరుంధతి. నా బాల్యం అమ్మా నాన్న లేకపోయినా సంతోషంగానే గడిచింది. నా జీవితం కూడా సంతోషంగా ఉండే టైంలో ఈ మనోహరే నా ప్రాణాలు తీసేసింది అని చెప్పి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మనోహరి మాత్రం అమర్ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అమర్ అని అడుగుతుంది. ప్రతి నెల 6 చనిపోయిన తేదీన ఈ అనాథ శరణాలయాల్లో భోజనం పెట్టిస్తున్నాం. ఇప్పటికీ 6 చనిపోయి 6 నెలలైంది. అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి అమర్ ఇంక లోపలికి తీసుకువెళ్ళి ఇవాళ అరుంధతి చిన్ననాటి స్నేహితులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి చెప్తారు అమర్. ఇంకా అలా మనోహరి దగ్గరికి అలా అరుంధతి మనోహరి ఫ్రెండ్స్ అందరూ వస్తారనమాట. అది చూసిన అరుంధతి చాలా హ్యాపీగా హే లలిత ఎలా ఉన్నావు అని హక్ చేసుకుంటుంది. ఎవరు నువ్వు అని అడుగుతారు వాళ్ళు. ఒక్కసారిగా అమర్ మనోహరి అందరూ షాక్ అయిపోతారు. సారీ అండి, నా ఫ్రెండ్లా అనిపించారు అని పక్కకి వెళ్ళిపోతుంది అరుంధతి. అమ్మో ఇక్కడే ఉంటే నేను దొరికిపోయేలా ఉన్నాను, లేదు నేను దొరికిపోకూడదు అని చెప్పి ఇంకా అలా వెంటనే తనైతే వెళ్ళిపోతుంది అక్కడి నుండి అరుంధతి. అలా ఇంకా అందరూ హ్యాపీగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. అదే టైంకి అరుంధతి ఫోటోని అక్కడ పెట్టి ఇంకా పాపం పూజ చేసి అరుంధతి ఫోటోకి అలా పువ్వులు వేసి ఇంకా హ్యాపీగా అందరూ పాపం మార్నింగ్ సంతాపం తెలుపుతూ అరుంధతి ఫోటోకి దండం పెట్టుకుంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు. మనోహరి మాత్రం నమస్కారం చేయకుండా అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. అదంతా అరుంధతి పాపం చూస్తూ కాస్త బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కొత్త క్యారెక్టర్ శృతి నేను వచ్చేసా అని అలా వస్తూ ఉంటుంది. మనోహరి ఒక్కసారిగా కొత్త క్యారెక్టర్ శృతిని చూసి షాకులో ఉండిపోతుంది. మనోహరి నువ్వే కదా అని చెప్పి మనోహరిని హక్ చేసుకుంటుంది శృతి. ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది, బహుశా జ్యోతిష్యుడు చెప్పింది దీని గురించి అనుకుంటా అని మనోహరి అంటుంది. శృతి బాగున్నావా అని అడుగుతుంది. నాకేంటి బిందాస్గా ఉన్నాను. అవును ఇంతకీ నీ పని అయిపోయిందా? నువ్వు 6ని పైకి అని అనేలోపు వెంటనే నోరు మూసేస్తుందనమాట మనోహరి. మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి ఇంకా మనోహరి పక్కకి తీసుకువచ్చేస్తుంది శృతిని. ఏంటి ఇంకా నువ్వు అమర్ని పెళ్లి చేసుకోలేదా అని అడుగుతుంది శృతి. పెళ్ళా ఇంకేమైనా, నేను పెళ్లి చేసుకుందామనే లోపు ఒక క్యాండిడేట్ వచ్చి మొత్తం చెడగొట్టేసింది బాగి అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా మనోహరి చెప్తుందనమాట. అలా కొత్త క్యారెక్టర్ శృతికి ఇంకా కొత్త క్యారెక్టర్ శృతి ఇదేదో నాకు పనికొచ్చేలా ఉందే, ఎలా అయినా మనోహరిని వాడుకోవాలి అని మనసులో అనుకుంటుంది. మనోహరి నేను మీ ఇంటికే, అదే అమరేంద్ర ఇంటికే వస్తాను సరేనా అని అంటుంది. నువ్వెందుకు అని అడుగుతుంది మనోహరి. ఏం లేదు, ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, చేయడానికి జాబ్ లేదు, అందుకే ఇంటికి వచ్చి నీకు మంచి మంచి ప్లాన్లు ఇస్తూ ఉంటాను. ఒకవేళ నువ్వు ఒప్పుకోని పక్షాన చెప్పు, ఇప్పుడే అమరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి నీ బండారం అంతా బయట పెట్టేస్తాను అని బెదిరిస్తుంది శృతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట మనోహరి. హే ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ చాలు, ఇంకా నన్ను నువ్వు ఎక్కువగా భయపెట్టద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపో తల్లి అని అంటుంది మనోహరి.
వెళ్ళిపోవడం లేదు, ఏమీ లేదు. నువ్వు నన్ను ఇంటికి రానిస్తావా రానివ్వవా అని అంటుంది. తప్పుతుందా? సరే రా అని చెప్పి ఇంకలా బయలుదేరతారనమాట మనోహరి అమర్ దగ్గరికి. అమర్ తన ఫ్రెండ్ శృతి జాబ్ సర్చింగ్లో ఉంది, షెల్టర్ కూడా లేదంట, కాబట్టి కొన్ని రోజులు మన ఇంట్లోనే అని అంటుంది మనోహరి. సరే, నీకు జాబ్ దొరికేంత వరకు మా ఇంట్లోనే ఉండి శృతి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి బయలుదేరుతారు అమర్. ఎస్, ఆ ఇంట్లో ఉండి కావాల్సిన నగలు కొట్టేయచ్చు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా శృతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా రాథోడ్ అమర్ దగ్గరికి వస్తాడు. సార్, మీకు ఒక విషయం చెప్పాలి సార్ అని అంటారు. ఏంటి రాథోడ్ అని అడుగుతారు. సాయంత్రం వచ్చేసరికి మిస్ అమ్మకి మీరు సర్ప్రైజ్ ఇస్తామని మేడం సారు మాటిచ్చారు సార్. ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా చంపేస్తుంది సార్. అప్పుడే బాగి ఎగురుకుంటూ రాథోడ్ అమర్ దగ్గరికి వస్తుంది. ఏమండి అని అంటుంది. రాథోడ్, నాకు ఇది కాస్త ముందే చెప్పాలి కదా అని అంటారు అమర్. మర్చిపోయాను సార్ అని అంటాడు రాథోడ్. ఏంటి? ఓ, సర్ప్రైజ్ గురించా? అయ్యో, మీ ముందే నేను బయట పెట్టేస్తున్నాను. ఏంటండి? నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నారంట కదా, అదేంటో చెప్పండి అని అంటుంది బాగి. అంటే అది మిస్ అమ్మ అని అంటారు అమర్. అప్పుడే ఇంక అరుంధతి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు, ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఏమీ లేదు, నీ చెల్లెలికి నీ పతిదేవుడు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తారని ఆ నిండుకుండ రత్తడు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చేయుటకు నీ పతిదేవుడు ఆలోచిస్తున్నాడు అని అంటారు చిత్రగుప్త. ఓ, అవునా, అయితే నేను వెళ్తాను అని చెప్పి అరుంధతి ఇంకా మధ్యలోకి వెళ్తుంది. సార్, అదేంటి సార్, మీరు ఇంకా మిస్సమ్మతో నిజం చెప్పలేదా అని అడుగుతుంది అనామిక. అబ్బా, పొద్దున్నుంచి ఇదే మాట వింటున్నాను, ఏంటో చెప్పండి అనామిక మీరైనా అని అడుగుతుంది బాగి. మేడం, ఇదిగోండి, మిమ్మల్ని సార్ ప్రేమగా సినిమాకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. ఆ విషయాన్నే అందరి దగ్గర దాచిపెట్టారు. కావాలంటే చూడండి, టికెట్స్ కూడా బుక్ చేశారు అని చెప్పి టికెట్స్ చూపిస్తుంది. ఒక్కసారిగా అమర్ అలా ఇంకా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, సినిమాకా? అయ్యో, నేను కూడా మూవీకి వెళ్ళి చాలా రోజులైందండి. అయితే పిల్లలందరూ కూడా అని అంటుంది. మిస్ అమ్మ, వెళ్లాల్సింది మీరిద్దరే, పిల్లలు కాదు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చదువుకుంటున్నారు. నువ్వు సార్ వెళ్ళండి అని అంటాడు రాథోడ్. ఇంకా బాగి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అనామిక అని అంటారు అమర్. సార్, మీరు థ్యాంక్స్ చెప్పొద్దు సార్, ఎందుకంటే బాగి మేడం చాలా మంచివారు. వారిని మీరు ప్రేమగా అర్థం చేసుకోవడమే మా అందరికీ కావాలి సార్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. అమ్మయ్య, ఖచ్చితంగా ఆయన నా జ్ఞాపకాలని విడిచిపెట్టి ఖచ్చితంగా బాగిని యాక్సెప్ట్ చెయ్యాలి, చేసేలా నేను చెయ్యాలి. నాకు ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈలోపు పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి కల్లా నేను అనామిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే అనామిక శరీరంలో నేను పర్మనెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది. అదే జరిగితే అనామికకి ఆయు క్షీణమవుతుంది. అలా జరగకుండా ఉండాలి అని ఇంకలా అమరైతే బాగిని మూవీకి తీసుకుని వెళ్తారు. ఇది ఇలా ఉండగా మనోహరి శృతి దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఇంటి లోపలికి తిరిగి వచ్చేలోపు మనం ఏదో ఒకటి చేయాలి, ఆ బాగీని పైకి పంపించే ప్లాన్ వేయాలి అని అంటుంది మనోహరి. ఖచ్చితంగా వేద్దాం, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది కదా, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి వేస్తాను అని చెప్పి ఇంకలా తన దగ్గర డబ్బులు తీసుకొని శృతి అయితే బాగి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. ఎలా అయినా వీళ్ళిద్దరిని పైకి పంపించాలి అని చెప్పి బాగిని ఎలా అయినా చంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ శృతి ఇంకలా వెళ్ళేసరికి అక్కడికి పోలీసులు వస్తారు. ఇక్కడ ఒక చైన్ మిస్ అయింది, మేం ఫాలో అవుతూ వెళ్తే ఆ చైన్ నువ్వే నగల షాప్లో అమ్మినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, కాబట్టి నిన్ను జైలుకు పంపిస్తున్నామని చెప్పి ఇంకా వెంటనే అరెస్ట్ చేసి శృతిని అయితే తీసుకువెళ్ళిపోతారు. అదంతా చూస్తూ అమర్ బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాగి అమర్తో, ఏవండి, ఇవాళ మీరు సర్ప్రైజ్ ఇస్తానన్నది అబద్ధం కదా, నాకు తెలుసండి. మీరు 6 అక్క అనాథ శరణాలయానికి వెళ్ళారు.
నేను ఎక్కడ ఫీల్ అవుతానోనని నాకు చెప్పకుండా వెళ్ళారు అంతే కదా. అయినా పిల్లల్నే నా పిల్లలు అనుకున్నాను, అలాంటిది నేను ఫీల్ అవుతానని ఎలా అనుకున్నారండి అని అంటుంది బాగి. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతారనమాట. అలా అమర్ అది కాదు బాగి అని అంటారు. వద్దండి, మీరు సంజయ్షి చెప్పడం నేను వినడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఇంకెప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరు అక్క అంటే నాకు సొంత అక్క లాంటిది అని అంటుంది బాగి. ఇంకా పాపం చాలా ఫీల్ అవుతాడనమాట అమర్. ఏవండి, కానీ నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, ఒక్కసారి అక్క ఫోటోని చూడాలనిపిస్తుంది అని అడుగుతుంది బాగి. పాపం ఫస్ట్ టైం అలా అడిగేసరికి ఇంకా అమర్ అయితే అరుంధతి ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడు బాగిని. ఒక్కసారిగా అరుంధతి ఒరిజినల్ ఫోటో చూసి షాకులో ఉండిపోయి కుప్ప కూలిపోతుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.